మనకేమైనా అయినట్లయితే ఏ హీరో కూడా ఏడవడు, ఏ హీరోయిన్ ఏడవదు, ఏ నిర్మాత ఏడవడు, ఏ డైరెక్టర్ కూడా మనకొచ్చి మన గురించి బాధపడరు. బాధపడేది ఎవరు? ఏడ్చేది ఎవరు? కొన్ని సంవత్సరాల పాటు మనల్ని గుర్తుపెట్టుకునేది ఎవరు? మన వెనకాలన్న తల్లిదండ్రులు, పిల్లలు, భార్య, భర్త, లేకపోతే ఎవరైనా మన కుటుంబ సభ్యులు తప్ప ఏ హీరో కూడా ఎవరు కూడా మన గురించి బాధపడే వాళ్ళు లేరు. అందరికీ నమస్కారం అండి. సంధ్యా థియేటర్లో మొన్న జరిగిన సంఘటన గురించి నా వంతుగా మాట్లాడాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయటం అవుతుందండి. అభిమానులకు చాలామంది హీరోలు వాళ్ళని సరదా పెట్టడానికి, వాళ్ళని ఉత్సాహపరచడానికి మంచి మంచి కథలు ఎన్నుకొని వందల కోట్ల రూపాయల బడ్జెట్ దానికి వెచ్చించి కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకో ఒక సినిమా అనేది వదులుతూ ఉంటారండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంతవరకు హీరోలు కూడా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు వాళ్ళు చాలా ఈవెంట్లో చెప్పారు. మేము మాట్లాడే అంటే వీళ్ళు ఏదన్నా ఈవెంట్లో వీళ్ళ సినిమా గురించి ప్రమోట్ చేయడానికి మాట్లాడేటప్పుడు అక్కడికి వచ్చే ప్రేక్షకులు అంటే అభిమానులు, అక్కడికి వచ్చే అభిమానులు వాళ్ళు ఏం చెప్తారా అని చెప్పి ఇందామని చాలామంది వస్తారు. కానీ అనుకోకుండా అతి ఉత్సాహం వల్ల, లేకపోతే అక్కడ అభిమానుల క్రౌడ్ ఎక్కువ పెరగటం వల్ల, అభిమానులు ఎక్కువ అవటం వల్ల ఒక్కోసారి తొక్కిసలాట్లు జరుగుతూ ఉంటాయి. లేకుంటే ఈ అభిమానులు ఈ ఈవెంట్ అయిపోయేదాకా చూసి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏదైనా యాక్సిడెంట్ పరంగా లేదా దెబ్బలు తగలటం, చనిపోవడం జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు అభిమానులు అనుకోకుండా చనిపోయిన సంఘటనలు కూడా మనం చాలాసార్లు చూసాం. ఆ హీరోలు చెప్తూ ఉంటారు, మేము ఏం మాట్లాడుతూ ఉంటామో అని చెప్పి ఇంటానికి ఎక్కడి నుంచో వచ్చిన మీరందరూ మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళాలి అని చెప్పి. ఎన్టీఆర్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, మీరు చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మాకన్నా ముఖ్యంగా మీ కుటుంబం మీకు ముఖ్యం, ఎలాగైతే వచ్చారో అలా ఇంటికి చేరండి అని చాలాసార్లు చెప్పారు. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న పుష్ప 2 సినిమా రిలీజ్ నేపథ్యంలో ఒక మహిళ పాపం అన్యాయంగా చనిపోయిందండి. చాలా బాధాకరం. ఎందుకంటున్నానంటే ఆ మహిళ మళ్ళీ తన పిల్లలు తీసుకుని వచ్చిన అక్కడ థియేటర్కి. అంటే వాళ్ళేంటి, వాళ్ళ అభిమాన హీరో ఫస్ట్ షోకే చూడాలని ఒక అతి ఉత్సాహం. అయితే అదే సమయంలో ఆ థియేటర్కి అల్లు అర్జున్ గారు కూడా రావటం అనుకోకుండా. అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పేసి కొద్దిగా లీక్ అవటం వల్ల వేలాది అభిమానులు ఆ థియేటర్కి చేరటం, అల్లు అర్జున్ గారిని చూద్దామనే అతి ఉత్సాహం. కొంతమంది అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్దాం, లేకపోతే వాళ్ళని పట్టుకుందాం, లేదా ఏదో ఉంటుంది సంథింగ్. ఆ ఉత్సాహంలో మన పక్కన చిన్నపిల్లలు ఉన్నారా, మహిళలు ఉన్నారా, లేకుంటే వృద్ధులు ఉన్నారా, వీళ్ళు ఏం చూసుకోరు. అక్కడ జరిగిన ఆ సంఘటనే కాదు, ఎక్కడైనా సరే అది ఏం చూసుకోకపోవటం వల్ల పాపం ఒక మహిళ ఆ అభిమానుల కోలాహలంలో క్రౌడ్ ఎక్కువ అయిపోవటం వల్ల ఒక మహిళ తొక్కిసలాట్లో చనిపోయిందండి. మహిళే కాకుండా ఆమె పిల్లవాడికి సీరియస్గా ఉంది. దగ్గర ఒక 2-3 రోజుల దాకా కూడా ఏం చెప్పలేమని చెప్పి డాక్టర్లు చెప్పారు. ఆ దేవుడి ఎలా అబ్బాయి కొద్దిగా కోలుకుంటున్నాడు అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఆ దేవుడి ఎలా కోలుకోవాలి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అభిమానులకి ఏ హీరో అభిమానులకి కేవలం అభిమానులకి నేను ఏం చెప్తున్నానంటే, దయచేసి బెనిఫిట్ షోకి చిన్నపిల్లల్ని తీసుకురాకండి, మహిళల్ని తీసుకురాకండి, వృద్ధుల్ని తీసుకురాకండి, వికలాంగులు ఎవరైనా ఉంటే మీరు రావద్దండి. ఎందుకంటున్నారంటే ఒక మహిళ అన్యాయంగా అక్కడ చనిపోయింది కాబట్టి. ఇప్పుడే కాదండి, చాలా సంఘటనలు నాకు తెలిసినంతవరకు చాలా సంఘటనలు నేను చూశాను, నేను విన్నా. న్యూస్ పేపర్లో కూడా వచ్చాయి. ఒకప్పుడు టిక్కెట్లు దొరకట్లేదని చెప్పి లైన్లో ఉండి తొక్కిసలాట్లలో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది ఫస్ట్ టైమే కాదు, చాలాసార్లు కూడా ఎంతోమంది అభిమానులు ఆ విధంగా చనిపోయిన వారు ఉన్నారు. అసలు అభిమానులకి ఇంత మీ హీరో మీద నేను అనేది ఏంటంటే, మీ హీరో మీద ఏ హీరో అయినా సరే, ఏ అభిమానులైనా సరే, మీ హీరో మీద మీకు ఒక అభిమానం ఉంటే ఉండొచ్చు. కానీ అక్కడ చనిపోయే మీ ప్రాణాల కన్నా మీ హీరో పెద్ద గొప్పేం కాదు కదా. మీ అమ్మకన్నో, మీ చెల్లికన్నో, లేదా మీ తండ్రి కన్నో, లేదా మీ తాతకన్నో వాళ్ళు పెద్ద గొప్పేం కాదు కదా హీరోలు. అయితే ఇప్పుడు ఆ మహిళ చనిపోయింది, దీనికి బాధ్యులు ఎవరు? న్యాయంగా చనిపోయినప్పుడు ఇప్పుడు ఆమె పిల్లలకి తల్లి తీసుకోగలమా మనం? ఆ కుటుంబంలో ఎంత ఈ వేదన ఉంటుంది. మీ అతి ఉత్సాహం వల్ల ఇంత ఒక హీరో, అది సినిమా హీరో వరకే చూడాలా, అభిమాన హీరో వరకే చూడాలా. నా అభిమాన హీరో నేను అనేది ఏంటంటే, ఏ అభిమాన హీరో అయినా, ఏ సినిమా హీరో అయినా కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, నా అభిమాన హీరో అని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ ఆ హీరోలు అనుకుంటున్నారా అన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే
నన్ను ఆరాధించే, నన్ను అభిమానించే, నా అభిమాని అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారా లేదన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకని? మీరు ఎలా అనుకుంటున్నారో వాళ్ళు కూడా అదే విధంగా అనుకున్నట్లయితే బెనిఫిట్ షోకి దగ్గర దగ్గర రూ. 1,200, రూ. 1,300, రూ. 1,500 ఇలా టికెట్లు పెంచడం ఏంటి అభిమానులకి విపరీతంగా టిక్కెట్లు పెంచి ఆ సినిమాని బ్రేక్ చేసింది, ఈ సినిమాని బ్రేక్ చేసింది, ఆ సినిమాని కలెక్షన్లు బ్రేక్ చేసేసింది, ఈ సినిమాని కలెక్షన్లు బ్రేక్ చేసేసిందని గొప్ప చెప్పుకుంటున్నారు. ఇప్పుడు బాహుబలిని బ్రేక్ చేసేసింది, కల్కి సినిమాని బ్రేక్ చేసేసింది, ఈ బ్రేక్లు మొత్తం చేసింది. కానీ ఇప్పుడు అనుకోకుండా ఆ మహిళ చనిపోవటం వల్ల ఎవరు దీనికి బాధ్యులు? ఆ అబ్బాయికి తల్లిని తీసుకురాగలమా? ఆ కుటుంబంలో ఒక మహిళ చనిపోయింది కదా, వాళ్ళ ఇంట్లో ఎంత బాధ ఉంటుంది? 25 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్పి 25 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్పి నిన్న బన్నీ గారు చెప్పారట్టుంది. 25 లక్షల రూపాయలు ఒక మనిషి ప్రాణం 25 లక్షల రూపాయలతో వస్తుందా? ఆ మెడికల్ ఖర్చు ఎంతైనా కానీ మేమే బరాయిస్తున్నాం, మా టీం మొత్తం బరాయిస్తున్నాం. ఫస్ట్ ఏ హీరో అయినా సినిమాకి వెళ్ళేటప్పుడే ఉండాలి. ఫస్ట్ షోకి ఫస్ట్ రిలీజ్ అయిన రోజునే ఆ సినిమాకి వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బందులు జరుగుతాయా? వేలాది మంది ప్రేక్షకులు వస్తూ ఉంటారు, అభిమానులు వస్తూ ఉంటారు, తొక్కిసలాట ఏం జరిగిద్దా అని చెప్పేసి అనుకోవాలి. పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, సిబ్బందిని ఎక్కువ పెట్టుకోవాలి. అయినా ఫస్ట్ రోజుకి వెళ్ళటం ఏంటండి? ఎందుకు వెళ్ళాలా? అసలు మీ సినిమాని మీరు సినిమా తీసేటప్పుడు ఎడిటింగ్ హాల్లో కనీసం కొన్ని వందల సార్లు చూసుంటారు. ఆ సినిమాని మీరు చూడకుండా ఉంటారా? ఎడిటింగ్ చేసేటప్పుడు ఎడిటింగ్ హాల్లో కొన్ని వందల సార్లు చూసుంటారు. ఆ సినిమాకి హీరో మీలే. సరే, సినిమా ఒకవేళ మంచిగా ఉందనుకోండి, ఒక వీడియో చేసి సోషల్ మీడియా మనకి చాలా బలంగా ఉంది కదా, సోషల్ మీడియాలో వదిలేయండి. ఏమని చెప్పాలి? నా అభిమానులు ఇబ్బంది పడకండి, తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉంది, గాయాల పాలయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి ఎవరు కూడా అతి ఉత్సాహం చూపించొద్దు, సినిమా హిట్ అయింది, మన అందరికీ సంతోషమే అని చెప్పి ఎవరు కూడా ఎటువంటి ప్రమాదాలకు గురవ్వకూడదు అని ఒక వీడియో చేయండి. మిమ్మల్ని ఆరాధించే ఒక అభిమానులు ఉంటారు కాబట్టి మీ మాట వింటారేమో. అంతేగాని మీరే డైరెక్ట్గా వెళ్ళి, అంతేగాని మీరు ఆ టైంలో మీరు తీసుకొచ్చిన ఆ కారు నుంచి బయటికి పైగా ఆ టాప్ అనేది ఓపెన్ చేసుకొని ఇలా దండం పెట్టినట్టుగా ఇలా అంటాం ఏంటండి? ఏంటిది? ఒక మామూలు వ్యక్తి అయితే ఎక్కడున్నాడు అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. మీరు ఒక హీరో. పుష్ప 2 కూడా చాలా కాంట్రవర్సీలో ఈ సినిమా అనేది రిలీజ్ అయింది. అంటే ఈ సినిమాకి జరిగిన పబ్లిసిటీ అనేది నాకు తెలిసినంత వరకు ఏ సినిమా కూడా జరగలేదు అనుకుంటా. ఎందుకంటే ఇటు మెగా ఫ్యాన్స్ అభిమానుల నుంచి, అటు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అభిమానుల నుంచి చాలా వరకు వార్ అనేది జరిగింది. ఇసంటి నేపథ్యంలో ఆ సినిమా రిలీజ్ రోజునే ఎవరికైనా గాయాల పాలైతాయా లేదా అనే ఆలోచన కూడా లేకుండా ఫస్ట్ రోజునే వెళ్ళటం వల్ల ఒక మహిళ అనవసరంగా అనుకోకుండా అభిమానుల కోలాహలంలో అభిమానుల క్రౌడ్ ఎక్కువైపోవటం వల్ల మహిళ అన్యాయంగా చనిపోయింది. నాకు తెలిసిన విషయం ఏంటంటే, మహిళ పాపం తొక్కిసలాట్లో చాలామంది అక్కడికి వచ్చి ఆమె తొక్కేస్తున్నారట, కింద పడిపోయిందట. తొక్కేస్తూ ఉంటే కనీసం ఆమె ఊపిరిపోయేంత వరకు వచ్చినా పక్కనే వాళ్ళ అబ్బాయిని పట్టుకుని ఉందట. కనీసం ఆమె చనిపోయేటప్పుడు కూడా ఆ అబ్బాయి చెయ్యి కూడా ఇడిచిపెట్టలేదట. ఈమె ప్రాణాలు కోల్పోయేంత వరకు ఉంది, ప్రాణాలు కోల్పోతుంది. అయినా సరే ఆ అబ్బాయిని కాపాడాలన్న ఉద్దేశంతో ఆ అబ్బాయి చెయ్యి పట్టుకుని అట్టే ఉందట. అట్టే ఉండటం వల్ల ఆ అబ్బాయిని కూడా అక్కడ తొక్కేశారు. కానీ అభిమానుల తీవ్రత తొక్కేయడం ఎక్కువ అవడం వల్ల ఆమె చనిపోయింది. ఆమె కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి మీరు ఈ సినిమా తీశారు, బాగానే ఉంది, 100 కోట్ల రూపాయలు అయినాయి అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. కానీ ఈ మాత్రం జాగ్రత్త అనేది కనీసం తీసుకోకపోతే ఎట్లా? మన అతి ఉత్సాహం వల్ల అక్కడ ఏమన్నా జరిగిద్దేమో అన్న ఆలోచన లేకపోవటం వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. మళ్ళీ ఆమె ఎవరు? మీ అభిమానురాలే. వాళ్ళ అబ్బాయి కూడా మీ అభిమానులేనట. కానీ ఈ సందర్భం బట్టి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏ అభిమాన హీరో అయినా వాళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వచ్చే అభిమానులైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనుకోకుండా క్రౌడ్ అనేది పెరిగిపోవటం వల్ల మన ప్రాణాలు కూడా కోల్పోతాయేమో అని ఒక అజాగ్రత్త, అంటే జాగ్రత్త లేకపోవటం వల్ల తొక్కిసలాటలు జరుగుతూ ఉంటే ఆ తొక్కిసలాటల్లో అభిమానులు కూడా చనిపోతున్నారు. అభిమానురాలు చిన్నపిల్లలతో సహా కూడా ఆలోచించాలి. అయితే ఇంతకుముందు కూడా బన్నీ గారు ఇటువంటి సంఘటన ఎదురైంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ల టైంలో ఇంకా 2 రోజులు ఓట్లు ఉండగానే బన్నీ గారు తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు. అందరికీ గుర్తే ఉంది కదా. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అభిమానులు అక్కడ కూడా కొన్ని వేల మంది వచ్చారు. వేల మంది వచ్చిన తర్వాత అభిమానులు అల్లు అర్జున్ గారిని చూద్దామని చెప్పి వచ్చిన అభిమానులు అక్కడ కూడా తొక్కిసలాట జరిగింది. కానీ
దానికి దీనికి తేడా ఏంటంటే అక్కడ కూడా తొక్కిసలాట జరిగింది కానీ ఎవరి ప్రాణాలు పోలే. ఇది రెండోసారి. ఇక్కడ ఏకంగా ఒక మహిళ ప్రాణాలు పోయినాయి. అదేవిధంగా తన కుమారుడు కూడా చాలా సీరియస్గా ఉండి చావు బతుకుల్లో ఉన్నారు. అభిమానులు దయచేసి అర్థం చేసుకోండి. నేను అందరి అభిమానులకు చెప్తున్నాను, దీంట్లో ఎవరిని కూడా ఏ విధంగా కూడా కించపరిచినట్టయితే లేదు. మీ సినిమా అంటే మీ హీరో సినిమా ఏమైనా రిలీజ్ అయిన తర్వాత అది హిట్టే కావచ్చు, సూపర్ హిట్టే కావచ్చు, లేకపోతే బ్లాక్ బస్టర్ హిట్టే కావచ్చు, కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినా మనకిచ్చేది ఎవరు కూడా ఏ హీరో కూడా లేరు. కాబట్టి అంతేకాకుండా మన ప్రాణాలు ముఖ్యం. మన ప్రాణాలు, మన కుటుంబంలో ఉన్న సభ్యుల ప్రాణాలు ముఖ్యం. మనకేమైనా అయిందనుకోండి, మన వెనకాల ఉన్న భార్య కావచ్చు, భర్తే కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులే కావచ్చు, పిల్లలే కావచ్చు, ఎవరైనా సరే మనకేమైనా అయినట్లయితే ఏ హీరో కూడా ఏడవడు, ఏ హీరోయిన్ ఏడవదు, ఏ నిర్మాత ఏడవడు, ఏ డైరెక్టర్ కూడా మనకొచ్చి మన గురించి బాధపడరు. బాధపడేది ఎవరు? ఏడ్చేది ఎవరు? కొన్ని సంవత్సరాల పాటు మనల్ని గుర్తుపెట్టుకునేది ఎవరు? మన వెనకాలన్న తల్లిదండ్రులు, పిల్లలు, భార్య, భర్త, లేకపోతే ఎవరైనా మన కుటుంబ సభ్యులు తప్ప ఏ హీరో కూడా ఎవరు కూడా మన గురించి బాధపడే వాళ్ళు లేరు. ఇది మాత్రం అర్థం చేసుకోండి. నమస్తే.